గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఆది పర్వాన్ని 31 భాగాలు చెప్పుకున్నాం నేటి వరకు. ఈ రోజున 32వ భాగం చెప్పుకున్నాం. సర్పయాగం గురించి ఇంకా అడుగుతున్నారు శౌనకుడు. తక్షకుడిపై వారి మంత్రాలు ఎందుకు పనిచేయలేదు? వదిలేసి వెళ్ళిపోయాడు కదా ఇంద్రుడు, మరి హోమగుండంలో పడాలి కదా తక్షకుడు, ఎందుకు పనిచేయలేదు ఆయన మీద మంత్రాలు? దానికి కారణం ఏమిటి అని అడిగితే సూత్రులు వారు చెప్తున్నారు, శౌనక మునీంద్ర, ఇంద్రుడి నుంచి విడివడిపోయిన తక్షకుడు భయంతో తల్లడిల్లాడు. ఆ క్షణంలోనే ఆస్తికుడు చూసి పైకి చూసి, ఆగు ఆగు తక్షక, అక్కడే ఆగు అన్నాడు. అతడి వాక్ ప్రభావంతో అతడు అక్కడే ఆగిపోయాడు, ఆకాశంలోనే ఆగిపోయాడు. దేనివల్ల ఆగిపోయాడు? దేనివల్ల ఆగిపోయాడు? తక్షకుడు దేనివల్ల ఆగిపోయాడు? తక్షకుడు దేనివల్ల ఆగిపోయాడు? ఆస్తికుడు కింద నుంచి చూశాడు పైకి, తక్షకుడు కింద పడుతూ ఉన్నాడు. ఆగు ఆగు అన్నాడు. అతను వాక్ ప్రభావంతో ఆగిపోయాడు. అంతటి మహిమగలవాడు ఆస్తికుడు. అర్థమైందా? ఆ తర్వాత సదస్సులందరూ మాటి మాటికి ప్రేరేపించడంతో జనమేజయుడు కూడా ఒప్పుకున్నాడు, ఇంతటితోటి యాగం ముగించేద్దామని. తర్వాత ఆయన అవభృత స్నానం కూడా చేశాడు జనమేజయ మహారాజు. ఆ విధంగా ఆస్తికుడికి ఇచ్చిన వరం సఫలమైంది. జనమేజయుడు ఇచ్చిన వరం. జనమేజయుడి మనస్సు కూడా ప్రశాంతంగా మారిపోయింది. ఎందుకంటే ఎన్ని కోట్ల పాముల్ని చంపుకు తిన్నాడు కదా, రక్తం వారలై ప్రవహించిందని చదువుకున్నాం కదా నేను. మరి మనసు స్థిమితంగా ఎట్లా ఉండగలుగుతుంది అంత హింస చేసినప్పుడు కదా? కాబట్టి అతని మనస్సు శాంతిగా మారిపోయింది. యజ్ఞంలో పాల్గొన్న ఋత్విజులకి అలానే సదస్సులకు కూడా భూరి దక్షిణలు ఇచ్చాడు జనమేజయ మహారాజు. ఆ తర్వాత ఆ శిల్పి కూడా ఎవరైతే ముందుగానే చెప్పాడో ఈ యజ్ఞానికి విఘ్నం కలుగుతుందని, ఆ శిల్పిని కూడా సత్కరించాడు ఆయన. అధిక ధనాన్ని ఇచ్చాడు జనమేజయుడు అతనికి కూడా. ఇక యోగ్యులైన వారందరినీ కూడా సత్కరించాడు ఆయన. అంత సంస్కారం గలవాడు అతను. దానికి మరి ఆస్తికుడు కూడా అంతకన్నా గొప్ప సంస్కారం గలవాడు కాబట్టి బుద్ధిమంతుడైన అతన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ యజ్ఞాన్ని అంతటితో ముగించాడు. ఆ తర్వాత ఆయన ఎవరు? జనమేజయ మహారాజు ఆస్తికుడితో అన్నాడు, నేను త్వరలో అశ్వమేధ యాగాన్ని చేస్తాను, ఆ యజ్ఞంలో నువ్వు సదస్సులుగా ఉండాలి, నిన్ను ఆహ్వానిస్తాను. దానికి ఒప్పుకున్నాడు అతను. రేపు మనం తర్వాత భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.